హైదరాబాద్ లో సినీ ప్రముఖుల ఇళ్లలో 3 గంటల పాటు ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో సంస్థల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే కీలకమైన పత్రాలను కూడా పరిశీలించారు. సినిమాల్లో పెట్టుబడులపై ఐటీ ఆరా తీస్తోంది. 4 రోజులుగా నిర్మాతల ఇళ్లలో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా దిల్ రాజ్ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దిల్ రాజ్ నివాసం కార్యాలయాల్లో ఏకకాలంగా సోదాలు జరుగుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. రైట్, ఇక సినీ నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. లేని విధంగా 4 రోజుల పాటు ఐటీ సోదాలు జరుగుతుంది. నిజానికి నిన్నటితో ఐటీ సోదాలు ముగిసిపోతుందనేసి వార్తలు బలంగా వినిపించాయి. నిన్న రాత్రితోనే అంత ఐటీ అనుకున్నారు. కానీ దిల్రాజు గారి బ్రదర్ విజయ్ సింహారెడ్డి అని చెప్పేసి ఆటోమొబైల్స్ బిజినెస్ చేస్తుంటారు. నిజానికి దిల్రాజు గారు ఆటోమొబైల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి సినిమా రంగంలో అడుగు పెట్టారు. సో వాళ్ళ బ్రదర్స్ అదే బిజినెస్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. సో ఆయన ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయి అంటే ఈ బిజినెస్ లో అంటే ఈ ఫండింగ్ ఏమైనా అక్కడ ట్రాన్స్ఫర్ అయిందా ఏంటి అనేసి ఐటీ అధికారులు విజయ్ సింహారెడ్డికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలను చెక్ చేస్తున్నారు. సో దాంతో అంటే దిల్రాజుతో పాటు ఇంకా మైత్రి మూవీస్, మ్యాంగో సంస్థలు ఎవరెవరైతే నిన్న 3 రోజులుగా సోదాలు చేస్తున్నారో వాళ్ళందరిపైన 4వ రోజు కూడా ఐటీ అధికారులు కంటిన్యూగా అంటే ఆరాలు తీసుకున్నారు, క్వశ్చనింగ్ చేస్తున్నారు. 4వ రోజు కూడా ఇదే సంస్థ కొనసాగుతుంది. మరి రేపు కూడా ఇదే కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఇంకా అందరిలో మొదలవుతున్నటువంటి ప్రశ్న అనమాట. అంటే అందరి నగరం చేసిన ప్రశ్న. అసలు ఎన్ని రోజులు చేస్తారు, ఎప్పుడు లేదు కదా, మామూలుగా 1 or 2 days చేస్తారు. అలాంటిది కంటిన్యూస్ గా 4వ రోజు ఎందుకు చేస్తున్నారు ఏంటి అసలు ఐటీ అంటే 2021 బ్యాలెన్స్ షీట్ అంటే సమర్పించినటువంటి దిల్రాజ్ సంస్థలు అలాగే మైత్రి సంస్థలు గత 3-4 ఏళ్లుగా బ్యాలెన్స్ షీట్ సమర్పించలేదు. మరి దీనిపైన వీళ్ళు ఎలాంటి క్వశ్చన్ ఫేస్ చేస్తారు ఫ్యూచర్ లో అనేది అందరూ ఆలోచింపజేస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.